మనం చేయబోయే సరస్వతి ఆలయం గురించి అందరికీ తెలియపరచడం జరుగుతుంది. అందరూ శ్రద్ధాభక్తులతో చక్కగా వీక్షిస్తూ ఉండండి. అలాగే ఈ చరాచర జగత్తును భగవంతుడు సృష్టించి లయింపజేసి స్థితినిచ్చే పరమాత్ముడు అనేకమైన రూపాలను ధరించి విశేషంగా మనల్ని అనుగ్రహిస్తుంటారు. అటువంటి పరమాత్ముడు మనకి మానవుడికి ప్రధానంగా ఒకటి ఇచ్చారు, అదే జ్ఞానము. అదే జ్ఞానము. అటువంటి జ్ఞానము లేనిదే ఏ కార్యము చేసినా కూడా ఫలం రాదు. కాబట్టి చక్కటి జ్ఞానాన్ని పరమాత్ముడు మనకి ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే విద్య వలన మాత్రమే వస్తుంది. అటువంటి విద్య వలనే సమస్తము లభిస్తాయి. విద్య లేనిదే ఈ జగత్తులో ఏది కూడా లభ్యమే కానే కాదు. అలాగే మహాత్ములు, మహనీయులు, పండితులు కూడా ఇప్పటికి కూడా మేము నేటికి విద్యార్థులమే అని చెప్తుంటారు. ఎందుకు అంటే మనము తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. తెలిసింది చాలా తక్కువ. కానీ అందరూ ఏం చేస్తారంటే నాకు చాలా తెలుసు, నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అనుకుంటూ ఉంటారు. దాన్ని అహము అంటారు. అటువంటి అహాన్ని కూడా జ్ఞానము ద్వారా నశింపు చేయొచ్చు. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే పరమాత్ముడు వసిన్యాది వాగ్దేవతల యొక్క రూపముతో అవతరించిన స్వరూప జగదాంబికే శ్రీ జ్ఞాన సరస్వతీదేవి. అటువంటి జ్ఞాన సరస్వతీదేవి యొక్క ఆరాధన విశేషం. విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు కలగాలి అంటే 3వ సంవత్సరంలో చేసే అక్షరాభ్యాసం ఏదైతే ఉందో విద్య ప్రారంభము, అది చాలా ముఖ్యమైనది. అటువంటి వారు ప్రారంభంలో ఏమవుతారో తెలియదు కానీ ఓనామాలు దిద్దిస్తారు. అవునా? డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ఫైటర్ అవ్వచ్చు, అలాగే ప్రవచనకర్త అవ్వచ్చు, లేనిచో పండితుడు అవ్వచ్చు, లేనిచో పామరుడు కూడా అవ్వచ్చు వాడి యొక్క విఘ్నతను బట్టి. అలాగే అనేకమైన ఇంజనీరింగ్, ఇంకా అలా అనేకమైన కోణాల్లో, అనేకమైన రంగాల్లో వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు. అటువంటి భాగ్యం ఈరోజు మనము తెనాలి పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ ఇవ్వాలనే సంకల్పంతో ఈ స్థలాన్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. కావున అందరూ కూడా శ్రద్ధాభక్తులతో మేము చూపించేది చెప్పే విషయాన్ని అందరు గ్రహించండి. ఇప్పుడు మీరు కూర్చున్న ప్రదేశంలోనే ఇవన్నీ తయారవబోతుంది. స్టాప్. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇక్కడ మేము కూర్చున్న ప్రదేశం అన్నమాట. ఇది గురు నిలయము, అది అలాగే అన్నక్షేత్రం అన్నమాట. ఈ గురు నిలయం ఇక్కడ ఆగ్నేయ మూల యాగశాల, ఆ కింద పార్కింగ్, వెనకాల ఇటు గోశాల అన్నమాట. చిన్న ఆవులు కనిపిస్తుంది చూడండి, షెడ్ లాగా గోశాల. అలాగే ఈ గోవులకు కూడా చక్కటి సంరక్షణ చేస్తున్నాం అన్నమాట. వాటికి దోమలు కానీ పురుగు కుట్ర కానీ వచ్చి ఇబ్బంది పెట్టకుండా అలా చక్కగా మనం 4 గోవులు పెట్టినా 400 గోవులకి మెయింటైన్ చేసేలాగా ఉండాలి. అంత నీట్గా, అంత చక్కగా, అంత ఇదితో చేయాలన్నమాట. అలా ఆ గోవులకు కూడా చక్కగా మనము గోశాల చేసుకొని కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. అలాగే ఈ గురు నిలయం ఏదైతే ఉందో ఆ గురు నిలయంలో పైన ఫస్ట్ ఫ్లోర్లో చంద్రమౌళేశ్వర స్వామి ఆరాధన పీఠం ఉంటుంది. అలాగే ఆ పైన ఆ గురు నిలయంలో విశేషమైన శాలగ్రామాల శక్తి ఉంటుందన్నమాట. అక్కడ అందరు కూడా ధ్యానం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురు నిలయంలోనే చాలా విశేషమైన శక్తిని నిక్షిప్తం చేయటం జరుగుతుంది. అలాగే ఈ పక్కన కింద ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ విచారణ కేంద్రము, అలాగే అన్నదానము, కిచెన్ ఉంటుందన్నమాట. దాని పక్కనే చైర్మన్ క్యాబిన్ ఉంటుంది. అలాగే పైకి వచ్చినాక ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం, అలాగే సరస్వతి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన పురుషుల యొక్క కమిటీ మీటింగ్ రూమ్ ఉంటుంది. ఆ పక్కన మాతృశ్రీ జయలక్ష్మమ్మ గారి యొక్క పేరుతో మాతృ మండలికి మహిళలకు ఒక ప్రత్యేకమైన రూమ్ ఉంటుందన్నమాట. దాంట్లో మహిళలందరూ కూడా ఒక 40-50 మంది కూర్చొని ఏదైనా సమావేశం ఏర్పాటు చేసుకోవటానికి కార్యక్రమాలు. దాంట్లో మళ్ళీ వాళ్ళకు ఒక ప్రత్యేకంగా ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అందరు పికప్ అవ్వాలంటే మేకప్ కావాలన్నమాట. అందుకని ఆ మేకప్ చేసుకోవడానికి, వాళ్ళు విశ్రాంతి చేసుకోవడానికి అక్కడ రూమ్. అలాగే పురుషులకు కూడా వాళ్ళు ఏదైనా వస్త్రాలు ప్యాంట్ షర్ట్తో వస్తే మళ్ళీ సాంప్రదాయ దుస్తులు మార్చుకోవాలి కాబట్టి రిఫ్రెష్మెంట్స్ అవటానికి, వాళ్ళు వస్త్రాలు మార్చుకోవటానికి కూడా వాళ్ళకి ఏర్పాటు అనమాట.
ఆ పై ఫ్లోర్ లో అర్చక స్వాములు, అలాగే ఇక్కడ ఎవరైతే సేవకులు ఉంటారో బృందము, వారందరూ కూడా కంప్యూటర్ సంబంధించిన వాళ్ళు, అలాగే వంటకు సంబంధించిన వాళ్ళు, వాచ్మెన్స్, అలాగే ఎవరైతే ఉంటారో ఈ పరివారానికి వారందరికీ, వారితో పాటు వసతి గృహం ఉంటుంది. అంటే వచ్చే యాత్రికులు, భక్తాదులు ఎవరన్నా ఇక్కడ నిద్ర చేయాలని సంకల్పం చేసుకున్నవారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే ఉదయాన్నే ముహూర్తం ఉన్నప్పుడు కుదరని వాళ్ళు ఉండటానికి అక్కడ వాళ్ళకి కూడా వసతి ఏర్పాటు ఉంటుంది. అలాగే ఆ పక్కన దేవాలయానికి వెళ్తాం. స్టాప్. ఇప్పుడు మీకు దేవాలయం కనిపిస్తుంది, చూశారు కదా. ఈ దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం ముందు వెహికల్స్ రోడ్డు కనిపిస్తుంది, బ్యాక్ రోడ్డు. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ వెహికల్ స్టాప్ చేస్తుందో అదే రోడ్డు, ఇక్కడ ఇటు వైపున ఎలా అయితే రోడ్డు ఉందో ఆ రోడ్డు వస్తుంది. అలాగే ఇక్కడ దేవాలయంలో మీకు చాలా విశేషమైంది, ఆ పక్కనున్న డబల్ రోడ్ ఏదైతే ఉందో త్వరలో డబల్ రోడ్ అయిపోతున్నారు ఇక్కడ, అది కూడా మన అదృష్టము. అలాగే ఈ పురిపాలెం రోడ్డు అనమాట, ఆ రోడ్డు సప్లై చేయాలి మళ్ళీ టెంపుల్లోకి. ఇది మెయిన్ గేటు, ఇక్కడ ఒక గేటు అక్కడ ఒక గేట్ వస్తుంది. ప్లే ఈ తెనాలి ప్రాంతానికి క్షేత్రం రావటం కూడా చాలా గొప్ప అదృష్టం అన్నమాట. మా సంకల్పం అని మేము అనుకోలేదు, ఇది దైవ సంకల్పంతో వచ్చింది. ఈ క్షేత్ర నిర్మాణం కోసం ఎన్నో స్థలాలు అన్వేషించినా కానీ ఒక స్థలాన్ని ప్రధానంగా పెట్టుకున్నారు మా చైర్మన్ గారు శ్రీమాన్ నంబూరు కృష్ణమూర్తి గారు. ఆయనకి ఎప్పుడు 3 రోడ్లు ముక్క కావాలని కోరిక. మరి అమ్మవారు ఇప్పుడు అదే 3 రోడ్లు కలిసి వచ్చే ప్రదేశాన్ని ఇచ్చారు కాబట్టి ఇది దైవ సంకల్పం. ఇది ప్రదేశం ఇలా 3 రోడ్లు రావటం కూడా చాలా గొప్ప అదృష్టం. మనం ఏదైనా ఉత్సవం చేసుకున్నా ఇలా ప్రారంభం చేసుకుంటే కొంచెం ఇక్కడ ఒక 400 అడుగులు వెళ్తే గనక ఇంకో రోడ్డు వస్తుంది అనమాట వెంచర్లో. ఆ రోడ్లో చక్కగా మన రథం కూడా తిప్పుకునే అవకాశం కూడా వస్తుంది అనమాట. అది చాలా గొప్ప విషయం. అంటే మన ఒక క్షేత్రంలో జరిగితే ఎలా ఉంటుందో ఆ విధంగా జరుగుతుంది అనమాట. ప్లే స్టాప్. ఇది టెంపుల్ బ్యాక్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ కి అన్నక్షేత్రానికి గురు నిలయానికి మళ్ళీ సపరేట్ ఉంటుంది అనమాట. ప్లే స్టాప్. ఇది బ్యాక్, అటు రోడ్డు ఉంటుంది, ఈ గాలిగోపురం ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్లో తూర్పు వైపు పడమర వైపు 2 దారులు ఉంటాయి. ప్లే స్టాప్. ఇక్కడ మీకు వచ్చే ఈ టెంపుల్లో చూడండి, ముందు ధ్వజస్తంభం కనిపిస్తుంది, అలాగే ముఖమండపము, ఆ ముఖమండపం మెట్లకి అటు పక్కన ఉన్నది అంతరాలయము, అలాగే అది గర్భాలయము. ఇవన్నీ కూడా పూర్తిగా నల్లరాతితో నిర్మాణం చేయటం జరుగుతుంది. సిమెంటు, ఇసుక, ఐరన్ యూజ్ చేయటం ఉండదు. దాంట్లో ప్యూర్ బ్లాక్ స్టోను, కరక్కాయి, బెల్లంతో చేయటం జరుగుతుంది అనమాట. ఏదన్నా చిన్న చిన్న లీకేజీకి సంబంధించిన ఏది జాయింట్ చేస్తారో దాన్ని ఇచ్చేయటానికి కూడా. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ముఖమండపం ఏదైతే ఉందో ఆ ముఖమండపంలో చుట్టూతో ఒక 12 స్తంభాలు వస్తాయి అన్నమాట. ఆ 12 స్తంభాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్తంభం అన్నమాట. దానికి సంబంధించిన యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రము దానికి సంబంధించింది దాంట్లో ఫిక్స్ చేయటం జరుగుతుంది. ఆ రాశి స్తంభం ఎవరిదైతే ఉందో అక్కడ లోగో ఉంటుంది, అంటే ఆ రాశి చిహ్నం. ఆ రాశి దగ్గర ఇలా ఒక చెయ్యి ముద్రలాగా ఉంటుంది. ఎవరైతే అలా జస్ట్ అలా పెట్టి వెన్ను అలా పెడితే గనక ఆ యంత్రంలో నుంచి వాళ్ళకు ఒక అద్భుతమైన విద్యుత్ శక్తి వాళ్ళ శరీరంలోకి ప్రసరిస్తుంది. అలాగే రాశి పరంగా వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలను కూడా నివృత్తి చేస్తుంది అనమాట. అటువంటి రాశులకు సంబంధించిన స్తంభము. అలాగే మీకు ఇక్కడ ఈ లోపల భాగానికి వెళ్తే అకారాది శకారాది అమ్మవార్లు వస్తారనమాట. ఆ అంటే ఒక అమ్మవారు, ఆ అంటే ఒక అమ్మవారు, కక్క గగ్గ పాప బాభ, అలా ప్రతి అక్షరానికి అక్షరాది దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ అక్షరాది దేవతలు, బీజాక్షర దేవతలు అందరూ కూడా ముఖమండపం లోపల వస్తారు. ఆ ముఖమండపం లోపల మరల ఒక మహాస్తంభం అని చెప్పని 8 అష్టసిద్ధి స్తంభాలని వస్తాయి. ఆ 8 స్తంభాల్లో 7 సప్తస్వర స్తంభాలని ఉంటాయి. ఆ స్తంభాన్ని మన ఈ చేత్తో ఇలా కాకుండా ఇలా టచ్ చేసి మన చెవి పెడితే గనక
సరిగమలు వినిపిస్తే ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క రాగం వస్తుందన్నమాట. అటువంటి స్తంభాలని ఏర్పాటు చేస్తున్నాం అనమాట. అటువంటి సంగీతము ఏదైతే ఉందో ఆ సంగీతమే ప్రాణశక్తి. ఈ జగత్తుకి మూలము ఆధారం సంగీతం. అటువంటి సంగీత ధ్వని ద్వారా అనేకమైన రోగాలు కూడా మనకి నయమవుతాయి అన్నమాట. అందుకని ఆ ప్రదేశంలో ఎవరు వచ్చి వెళ్ళినా వాళ్ళకి ఎటువంటి రోగాలున్నా కూడా ఆ రోగాలన్నిటి కూడా నివృత్తి చేస్తుంది. అలాగే ఆ మధ్యలో ఒక బెల్ వస్తుంది, గంట. ఇది కంచుతో, పూర్తి కంచుతో ఆ గంటని తయారు చేసి పెట్టడం జరుగుతుంది. ఆ బెల్ని జస్ట్ వన్ టైమే టచ్ చేయాలి. అలా చేసినప్పుడు ఆ బెల్ కొన్ని అడుగుల దూరం వరకు ఓంకార ధ్వని శబ్దం వినిపిస్తుంది అనమాట. ఇది మనము సైంటిఫిక్ ప్రకారంగా కూడా దీన్ని మనం రీసెర్చ్ చేసి దాన్ని ఆరా పెడితే ఆ ఆరా ద్వారా వచ్చే ధ్వని ద్వారా మన వైబ్రేషన్ ఎలా ఉంటుందో తెలియపరుస్తుంది. అటువంటి చక్కటి గంటని తయారు చేయించి దాంట్లో ఓంకారం, అకార ఉకార మకారములతో, అంటే ఈ 3 అక్షరాల ఆధారమే ఓంకార మహామంత్రము. అటువంటి ఓంకార మంత్రము ద్వారా మనము చక్కగా అక్కడ ఒక ధ్వని వచ్చే విధంగా ఆ గంటని ఏర్పాటు చేయటం జరుగుతుందన్నమాట. అలాగే తర్వాత మీకు ముఖ మండపం తర్వాత గర్భాలయం ముందు అంతరాలయం వస్తుందన్నమాట. ఈ అంతరాలయములో ఎవరైతే అడుగు పెడతారో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ, ఈ బాహ్యం అనే దుర్లభం తొలగిపోతుందంటండి. అంత గొప్పది. అటువంటి అంతరంగా చెయ్యు సాధన ఏదైతే ఉందో ఆ సాధన ఇంకా రెట్టింపు పెంచుతుందంట. అంత గొప్పది అంతరాలయం. ఆ అంతరాలయంలో కూడా త్రికాలమయందు అమ్మ శ్రీచక్ర మహామేరుకి విశేషంగా కుంకుమార్చన జరుగుతుందన్నమాట. అలాగే గర్భాలయంలో పరదేవత మహాత్రిపుర సుందరి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణి అయిన జగదాంబిక శ్రీ జ్ఞాన సరస్వతి స్వరూపంగా అమ్మ మనకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అటువంటి భాగ్యము మన తెనాలి ప్రాంతంలో లభించటము అందరి యొక్క పూర్వజన్మ సుకృతం అన్నమాట. అలాగే ఈ క్షేత్రంలో ఇంకో గొప్ప విశేషం ఏమిటి అంటే ఇక్కడ ప్రతి ఒక్క మండపంలో కానీ ఎక్కడైనా కూడా బీజాక్షరాల్ని లిఖించి అక్కడ అద్భుతమైన శక్తిని ఒక తపస్సు ద్వారా నిక్షిప్తం చేయటం జరుగుతుంది. అలాగే మీకు ఈ ముఖ మండపంలో విద్యార్థులకు పెద్దలకు కూడా ఒక మంచి అవకాశం. ఎవరైతే విద్యార్థులకు విద్య తక్కువ ఉంటుందో రీడ్ ఆర్ రైట్ అంటే చదవటము రాయటము, వాళ్ళు అక్కడ ఏదన్నా లోపం ఉన్నా కానీ వాళ్ళకి అక్కడ మైనస్ ఉన్నప్పుడు ఆ విద్యార్థులు ఆ ముఖ మండపంలో కూర్చొని వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే కష్టం ఉందో, ఏ క్వశ్చన్ అయితే కష్టం ఉందో దాన్ని అక్కడ రీడ్ చేసినా రైట్ చేసినా కూడా వాళ్ళకి చక్కటి మెమోరీ పవర్ అనేది వస్తుందన్నమాట. అటువంటి చక్కటి బీజాక్షరాలని వేయటం జరుగుతుంది. ఆ బీజాక్షరాల శక్తి ద్వారా వాళ్ళకి కుండలి జాగృతి శక్తి జరిగి అద్భుతమైన మేధాశక్తిని ప్రసరింపజేసే స్థితి వస్తుందన్నమాట. వాళ్ళలో ఉండే యొక్క పాజిటివ్ థింగ్స్ ఇంకా పెంచే యొక్క అవకాశాన్ని అక్కడ కలుగుతుంది. నెగటివ్ ఏదైతే ఉందో ఆ నెగటివ్ మొత్తం కూడా తొలగిచ్చేస్తుంది అనమాట. అటువంటి చక్కటి బీజాక్షర సంపూర్ణీకరణ చేసిన మంత్రాలన్నిటిని కూడా అక్కడ లిఖించి అక్కడ నిక్షిప్తం చేసి ఆ శక్తిని అందరికి ప్రసాదింపచేసే విధంగా వస్తుందన్నమాట. ప్లే. ఇది గురు నిలయంలో చెప్పాను కదా, గోశాల. అలాగే మన ధర్మ ప్రచార చైతన్య రథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయన్నమాట. ఇది గురు నిలయము ఫస్ట్ ప్రాంగణం. తర్వాత ఇది రెండో అంతస్తు స్టాప్. అలాగే ఇక్కడ ఏదైతే మీకు గోపురం కనిపిస్తుందో నమూనా మీకు అలా వస్తుంది, ఇంకా చాలా చక్కగా వస్తుంది. ఇక్కడ ఉండే యొక్క శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖరం ద్వారా ఈ యొక్క ప్రకృతిలో అనేకమైన ఇబ్బందులు జరిగినప్పుడు ఆ ఇబ్బందుల నుండి రక్షింపజేస్తుంది. ఎందువలన ఏమిటి అంటే ఆ యొక్క శిఖరంలో పెట్టే యంత్రంలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎలా అంటే ఈ ప్రకృతి నుంచి వచ్చే కాస్మెటిక్ ఎనర్జీ అంతా తీసుకుంటుంది అనమాట. ఉదాహరణకి మీ మొబైల్లో ఛార్జ్ లేకపోతే మీరు ఛార్జ్ చేస్తారు అంటే పెద్ద విద్యుత్ శక్తి ఉంటుంది. ఆ విద్యుత్ శక్తి నుంచి మరలా ఒక చిన్న మరి అది ఏమంటారు, ట్రాన్స్ఫర్ అంటే ఏదో అంటారు, ఛార్జర్కి ఇంకోటి ఏదో పేరు ఉంటుంది ఆ మిషన్ కి. ఆ ఏదైతే ఉందో ఆ ఛార్జర్ ఆ మిషన్ ద్వారా ఇంత పెద్ద విద్యుత్తుని అది తీసుకొని మరలా ఒక చిన్న వైరు ద్వారా మన మొబైల్ పాస్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రకృతి నుంచి వచ్చిందంతా కూడా తీసుకొని అక్కడ శ్రీచక్ర మహామేరు ఉంటుందన్నమాట. అది సుమారు 180 అడుగుల లోతు ఎత్తు వేస్తాం అనమాట. కింద భూమిలో నుంచి కాపర్ ఎత్తు వేసి ఆ పైనుంచి అక్కడ మేరు ఏదైతే ఉందో ఆ మేరు నుంచి ఆ శిఖరంలో శక్తి వచ్చి అందరినీ రక్షింపజేస్తుంది అనమాట.
ఆ యొక్క ఏదైతే కింద నుంచి ఎత్తు వేస్తున్నామో ఆ ఎత్తు వెనక భాగం ఏదైతే ఉందో ఆ భాగం మొత్తము కూడా 1,00,000 శ్రీచక్రాలు, 1,00,00,000 బీజాక్షర మంత్రాలతో కూడిన రాతితో చేసిన పలకల్ని నిక్షిప్తం చేయటం జరుగుతుంది అన్నమాట. ఇంత మడికి మీరు ఎక్కడా చూసి ఉండరు. 1,00,000 పలకలతో మనం భూమి పూజ రోజు ఆ పరదేవత అయిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి 1,00,000 పలకలతో అర్చన చేయబోతున్నాం అన్నమాట. ప్లాస్టిక్ పలకలు, అట్ట పలకలు కాదమ్మా, పూర్తి భూమిలో నుంచి వచ్చిన రాతి పలకలతో అర్చన చేస్తున్నాం. ఆ ప్రతి పలక మీద 108 బీజాక్షరాలు, ఒక శ్రీచక్రం ఉంటుంది అన్నమాట. అది చాలా విశేషమైన శక్తితో కూడి ఉంటుంది. అలాగే ఆ పలకలు మనం 1,00,000 పెట్టడం మూలాన 1,00,000 యంత్రాలు ఉంటాయి. ఆ 1,00,000 యంత్రాలతో పాటు 108 బీజాక్షరాలు ఇంటూ 1,00,000 లెక్కేస్తే 1,00,000, అంటే 1,00,000 బీజాక్షరాలు ఉంటాయి. అటువంటి 1,00,000 బీజాక్షరాలు ఉన్న ప్రదేశంలో మనం అడుగు పెడితే మన రోమాలన్నీ నిక్కబడుచుకుంటాయి. అటువంటి గొప్ప శక్తి ఉంటుందన్నమాట. ఇది 1,00,000 పలకలకు సంబంధించింది. అలాగే మొన్న శృంగేరి జగద్గురువులు అనంత విభూషితులైన శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క కరకరములతో తొలి పలకని మనకి ప్రసాదంగా అందించడం జరుగుతుంది. ఇదిగోండి, ఇవే 108 బీజాక్షరాలు. అలాగే శ్రీచక్ర మహాయంత్రం. ఈ శ్రీచక్ర మహాయంత్రం పక్కన పేరు, గోత్రము, నక్షత్రం. నక్షత్రం తెలిస్తే సరే, తెలియపోతే అలా వారి పేరుతో ఇక్కడ రాయటం జరుగుతుంది. అలా వారు ఎన్నైనా సమర్పణ చేయొచ్చు. ఆ పలకలన్నీ అక్కడ పెట్టడం మూలాన ఆ మహామేరుకి ఎవరైతే నిత్యం ఆరాధన చేస్తామో, ఎవరైతే సమర్పణ చేశారో వారందరికి కూడా అర్చన చేసినప్పుడు ఆ అర్చన ఫలం వస్తుంది అన్నమాట. అంత విశేషమైంది. అలాగే ఈ 1,00,000 పలకల్లో ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ మహామేరు మన పైన పెట్టినప్పుడు ఈ భృగుటి ఏదైతే ఉందో ఆ భృగుటి మధ్యలో ఆ మేరు త్రికోణాంతర బిందువు శృమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయకి అనే చక్కటి ఒక అద్భుతమైన జ్ఞాన తేజశక్తి ఆ చైతన్యం మన శరీరంలోకి ప్రసరింపజేస్తుంది. అలాగే మన శరీరంలో చెడు శక్తి, వైరస్, ఈ నెగటివ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యూర్ చేస్తుంది అనమాట. పాజిటివ్ ఎనర్జీని పాస్ చేసి మనకి చక్కటి సద్గుణమైన సద్బుద్ధి, సద్భావన, సత్ప్రవర్తన కలిగే విధంగా మనల్ని మార్చే స్థితిని తీసుకొస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఆ మహామేరువుని ఆ గురు నిలయంలో పెట్టడం జరుగుతుంది. అక్కడ చేసే చంద్రమౌళేశ్వర ఆరాధన వలన ఆ యొక్క ఇంకా అద్భుతమైన శక్తి వస్తుంది. అలాగే వీరందరూ కూడా వచ్చి, భక్తాదులందరూ కూడా ఆ మహామేరు ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి వచ్చి చక్కగా వాళ్ళు దర్శించి వాళ్ళలో ఉన్న చెడు శక్తిని మొత్తం కూడా తొలగించుకోవచ్చు అనమాట. అటువంటి ఎనర్జీ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ని మన శరీరంలోకి పాస్ చేస్తుంది అనమాట. ఆ విధంగా అక్కడ చేస్తున్నాము. ఆలయానికి ఈ పలకలకి సంబంధం లేదు. ఇది కేవలం గురు నిలయంలో మాత్రమే జరుగుతుంది. అందుకని ఇది భక్తులు స్వహస్తాలతో చేసుకోవచ్చు. ఆలయంలో జరిగేది ప్రతి ఒక్కటి ఆగమ శాస్త్ర ప్రకారముగా జరుగుతుందన్నమాట. అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఈ గురు నిలయంలో మనము రామనవమి, ఉగాది, అలాగే హనుమాన్ జయంతి, అలా అనేకమైన ఉత్సవాలు చేసుకుంటాం. ధనుర్మాస ఉత్సవం అని మన పీఠంలో. ఆ ఉత్సవాలన్నీ కూడా గురు నిలయంలో జరుగుతాయి. అమ్మవారి దేవాలయంలో భక్తాదులు దర్శనం చేసుకోవటం కొరకు, అలాగే తర్వాత వాళ్ళ యొక్క పూజా కైంకర్యాలు, అక్షరాభ్యాసం ఏదైతే ఉందో వాటి వరకే ప్రత్యేకంగా ఇస్తాం. అక్కడ పారాయణాలు, భజనలు కూడా ఏమీ ఉండవు. అవన్నీ గురు నిలయంలోనే జరుగుతాయి. అక్కడ కేవలం భక్తులు ఎవరు వచ్చినా అమ్మవారి నుండి ఒక అద్భుతమైన ఒక చైతన్య శక్తిని వారు తీసుకోవాలన్నమాట. ఆ శక్తిని ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళకి సత్తు చిత్తును జయించి సచ్చితానందం కలుగుతుందన్నమాట. అటువంటి సచ్చితానంద స్వరూపిణైన ఆ పరదేవత మనకి విశేషమైన జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుంది అన్నమాట. అటువంటి దేవాలయంలో మనం చెయ్యు ఆరాధనలన్నీ కూడా చాలా విశేషంగా నడుస్తాయి. అలాగే అక్కడ అమ్మవారి దేవాలయంలో వసంత పంచమి ఉత్సవం ప్రధానంగా, అనగా సరస్వతీదేవి అమ్మవారి జన్మోత్సవం, మీ భాషలో పుట్టినరోజు. అలాగే తర్వాత అమ్మవారికి ఇంకో విశేషం ఏమిటంటే ప్రతిష్టాపన రోజు, వార్షికోత్సవము. అలాగే శ్యామలా నవరాత్రులు, అనగా మీ భాషలో దేవీ శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు. ఈ ప్రధానంగా ఈ 3 ఉత్సవాలే జరుగుతాయి. ఏ కార్యక్రమాలైనా భక్తులు వచ్చి దర్శించి అక్కడ వాళ్ళ సంకల్పాలు చేసుకొని వెళ్ళే విధ భారతి. జై బోలో జగద్గురు శృంగేరి శంకరాచార్య.
సౌండ్ శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ నిర్వాహకులు బాలస్వామీజీ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయయాత్ర కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట సంతమాగులూరు మండలంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామిని బాలస్వామీజీ దర్శించుకుని గురువందనం ఫలసమర్పణ చేశారు. ఈ సందర్భంగా తెనాలి బురిపాలెం రోడ్డులో నూతనంగా నిర్మాణం చేయబోతున్న సరస్వతి దేవాలయం గురించి వివరాలను స్వామివారికి తెలియపరిచారు. సరస్వతి దేవాలయ ప్రాంగణంలో 1,00,000 పలకలతో ఆరాధన చేసి స్తూపము ఏర్పాటు చేయాలన్న తమ సంకల్పాన్ని స్వామివారికి తెలియపరిచారు. ఈ సందర్భంగా తొలి పలకను శృంగేరి జగద్గురువులు ఆశీర్వచనంగా బాలస్వామి వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి శ్రీ శాలిగ్రామ మఠం సభ్యులు, స్వామివారి భక్త బృందం పాల్గొన్నారు. శృంగేరి జగద్గురు పాహి మాం, భారతి తీర్థ పాహి మాం, శ్రీ గురు పాహి మాం, విధుశేఖర భారతి పాహి మాం, శృంగేరి జగద్గురు పాహి మాం, భారతి తీర్థ పాహి మాం. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.